హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ నాగలక్ష్మి. ఈరోజు వీడియో ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవుతుంది కదా. ఈ సండే సెప్టెంబర్ 7 ఆదివారం రోజు సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ అవుతుంది కదా. ఆ షోకి కామనర్స్ అగ్ని పరీక్ష ద్వారా సెలెక్ట్ అయిన కామనర్స్ ఓటింగ్ ద్వారా కానీ జడ్జెస్ ఒపీనియన్ ద్వారా కానీ సెలెక్ట్ అయ్యి ఎవరెవరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తున్నారో, ఎవరెవరు వెళ్ళారో, ఎవరెవరు వెళ్ళడానికి ఛాన్స్ ఉందో నాకు అనిపించింది నేను చెప్తానండి. అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా హోస్ట్ నాగార్జున గారేనండి. బిగ్ బాస్ సీజన్ 3 నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు 9th సీజన్ వచ్చేసింది. 9th సీజన్కి కూడా ఇప్పుడు హోస్ట్ వచ్చేసి నాగార్జున గారే. అయితే 9th సీజన్కి మారతారేమో, హోస్ట్ ఏమన్నా చేంజ్ అవుతారేమో అనుకున్నాం, కానీ లేదండి, నాగార్జున గారే హోస్టు. అయితే ఇంకా వీడియో ఏంటంటే ఫస్ట్ దమ్ము శ్రీజ, ఈవిడ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఓటింగ్ ద్వారా బిగ్ బాస్ సీజన్ 9కి దమ్ము శ్రీజ వెళ్ళిపోయింది. ఆడపులి అనిపించుకుంటుందో లేదో చూడాలి. నేను పద్దాక బిందు మాధవితో అదే ఛాలెంజ్ చేసేది, నేను ఆడపులి అనిపించుకుంటానని. అలాగే టాస్క్లు అయ్యి బాగా ఆడేది, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. తనైతే హౌస్లోకి వెళ్ళిపోయింది. ఎలా ఆడుద్దో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్, ఈయన కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనమాట. ఎవరైతే సెలబ్రిటీస్ వస్తున్నారో వాళ్ళతో ఎలా మాట్లాడతాడో చూడాలి. ఇక్కడ అగ్ని పరీక్షలో మాత్రం ఎవరిని కూడా ఒక మాట మాట్లాడి ఈయన సైలెంట్గా ఉండటం అనేది ఉండేది కాదు. ఎప్పుడు ఆర్గ్యుమెంట్లో పైనే ఉండేవాడు, కానీ పై స్థాయిలోనే ఆన్సర్ చేసేవాడు, కానీ తక్కువగా మాత్రం లేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు సెలబ్రిటీస్ కదా వీళ్ళకి అవతల వైపు, ఇంకా వాళ్ళతో కూడా స్కిల్స్ ఎలా ఉంటాయో, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ చూడాలి. అలాగే నెక్స్ట్ మర్యాద మనీష్, ఇతను కూడా బిగ్ బాస్ 9కి వెళ్ళిపోయారండి హౌస్లోకి. తిను కూడా సైలెంట్గా ఉంటారు, కానీ మంచి తెలివిగల పర్సన్ అనమాట ఈయన. ఎలా ఆడతారో చూడాలి. ఈయన అసలు ఎలిమినేట్ అయిపోతారు అగ్ని పరీక్షలో అనుకున్నాం. ఎల్లో కార్డు ఫస్ట్ వచ్చింది ఇతనికే. ఎల్లో కార్డు నుంచి అలా పుంజుకొని స్టార్ ప్లేయర్ అయ్యి మొన్న ఓటింగ్ కూడా ఇచ్చారు కదా, ఓటింగ్ కూడా అడిగారు కదా, అలా ఆయన కూడా బిగ్ బాస్ సీజన్ 9 హౌస్కి వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ ఆర్మీ పవన్ కళ్యాణ్, ఇతను కూడా అండి చాలా సైలెంట్గా ఉంటారు, కొంచెం ఎమోషనల్గా ఉంటారు. అలాగే ఏమన్నా గేమ్స్ వస్తే మాత్రం చక్కగా ఆడతారు. ఇతను కూడా వెళ్ళిపోయారు, బిగ్ బాస్ సీజన్ 9 హౌస్కి వెళ్ళిపోయారంట. అలా బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి 4 అయితే మట్టుకు హౌస్కి ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఇంకా 2కి ఛాన్స్ ఉంది. మొత్తం బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచి 6 పంపిస్తారంట. కామనర్స్ని 6 పంపిస్తారంట హౌస్కి. వాళ్ళేమో 9 మెంబర్స్ అంట సెలబ్రిటీసు. ఈ 6లో 4 అయితే వీళ్ళు వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఛాన్స్ ఎవరికి ఉంది అంటే ప్రియా అనమాట. తిను కూడా మంచి కంటెస్టెంటే, బాగా ఆడుతుంది. మరి తిను వెళ్తుందా లేదా అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదండి. ఛాన్స్ అయితే ఉంది, కానీ మరి వెళ్తుందా లేదా అనేది తెలియదు. నెక్స్ట్ డేమన్ పవన్ కూడా, ఇతనికైతే ఛాన్స్ ఉంది, గట్టిగానే వెళ్తాడనే అనుకుంటున్నారు. ఎందుకంటే కనుక ఇతను కొంచెం సైలెంట్గా ఉన్నా సరే, మొన్న ఒక టాస్క్ చూసాం కదా, బల్బు పగలాలి అలా అరవండి అంటే దమ్ము శ్రీజాను తిను ఇద్దరికి టాస్క్ ఇస్తే అదే నిజం అనుకుని ఎంత గట్టిగా చేశారో అలా. ఇదేంటంటే నెక్స్ట్ షాకిబ్, ఇతనికి కూడా ఛాన్స్ ఉంది పాపం, కానీ కొంచెం లక్ తక్కువ ఇతనికి. గేమ్స్ అవి బాగానే ఉంటాయి, కానీ కొంచెం లక్ తక్కువ. మనం ఎంత కష్టపడినా సరే లక్ కూడా ఉండాలి కదా, అలా అనమాట. వీళ్ళ ముగ్గురికి అయితే ఛాన్స్ ఉంది. ఎవరు వెళ్తారో చూడాలండి ఇద్దరు. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ.